చాలా మంది మహిళలను చూసుకున్నట్టయితే వంటింటికే పరిమితం అవుతూ ఉంటారు. వంటింటికే పరిమితం అవ్వడం, లేదు అంటే ఏదో చిన్న పని ఇంట్లో కుట్టు మిషన్లు అంటే అట్లాంటివి పెట్టుకుంటారు కదా. మరి అట్లాంటి పరిస్థితులలో మీరు రాజకీయాలలోకి వచ్చి ముందుకెళ్తున్నారు కదా, ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఆ వంటిట్లో ఉండి చేయడం గూడా చాలా పెద్ద పని. అంటే మహిళలు ఇంట్లో ఉండే వాళ్ళు తక్కువ అని గాదు. అది చేయడం గూడా చాలా పెద్ద టాస్కే. బట్ ఇది ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మనం పాలిటిక్స్‌లోకొచ్చామంటే ఒక 1000 మంది, 2000 మంది మనకి ఒక 10,000 మంది ఓట్లేసి గెలిపిచ్చారు. ఎందుకు అంటే వాళ్ళందరూ తిరగలేని ఇప్పుడు ఆఫీసెస్ దగ్గరికెళ్ళాల్సి ఉంటుంది. డెవలప్ చేయాల్సి ఉంటుంది. మేమందరం తిరిగి చేయలేము. నువ్వు మా వంతు రిప్రజెంటేటివ్‌గా ఉండి పని చెయ్యని నన్ను పెట్టడమే తప్పించి ఇట్స్ నాట్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. అయితే నేనేమంటున్నా అంటే ఏదైతే ఇప్పుడు మహిళలు చేస్తున్నారో వాళ్ళు ఏదైతే ఇంట్లో చేస్తారో అది వాళ్ళకి చాలా నైపుణ్యం కావాలి అది చేయడానికి గూడా. సో నేను రాజకీయంలో వచ్చినప్పుడు యాస్ ఎ గర్ల్ వీఆర్ బిల్డ్ స్ట్రాంగ్. సో మేము చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయితాం మెంటలీ. అంటే ఫిజికలీ వీఆర్ నాట్ స్ట్రాంగ్ యాజ్ మెన్. బట్ మెంటల్ గా మేము మెన్ కన్నా కూడా చాలా స్ట్రాంగ్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు హ్యాండిల్. సో ఆ విధంగా I have taken the responsibility and I'm doing it.